గతంలో మనం చైల్డ్ ఆర్టిస్టులు, టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అనుకుంటే గనుక కమల్ హాసన్ గారు, శ్రీదేవి గారు, హరీష్, అలీ గారు ఇలా అనేక మంది చిన్నప్పటి నుంచి కూడా చాలా వాళ్ళ చిన్న చిన్నగా 6 ఏళ్ళు, 7 ఏళ్ళు అప్పటి నుంచి కూడా సినిమాల్లో పనిచేసిన వాళ్ళే. ఆ తర్వాత బేబీ షామిలి అని, శాలిని అని మనందరం కూడా చూసాం. 'జగదేక వీడవతల సుందరి' అలాంటి సినిమాల్లో. చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చాడు. అబ్బాయి పేరు విహర్ష్. అతను 'అనగనగా' అనే సినిమాలో ఏడిపించేసాడు అందరిని. అతనితోని సరదాగా చిట్ చాట్ చేద్దాం. హాయ్ విహర్ష్. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. సూపర్. అయితే నేను 'అనగనగా' సినిమా చూశాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎంత థ్యాంక్ బాగా యూ. చేసావో. థ్యాంక్ యూ. విహర్ష్ అంటే ఏంటి? విహార్ష్ మీనింగా ఆ, అంటే ఎక్సెసివ్ జాయ్, ఫన్, ఉమ్, అందరితో ఫన్గా ఉండాలి, ఉమ్, అన్ని పనులు కొంచెం ఎక్సైట్మెంట్తో చేయాలి అలా. ఓకే. ఎవరు చెప్పారు నీకు ఈ మీనింగు? అంటే ఫస్ట్ మా నాన్న చెప్పారు, మర్చిపోయా, అప్పుడు గూగుల్ చేసుకున్నా విహర్ష్ మీనింగ్ ఏంటో అలా. నాన్న చెప్తే ఎందుకు మర్చిపోయావు? ఎందుకంటే అంటే నాకు అంత పట్టించుకోలేదు అందుకే. ఓకే, ఫస్ట్లో ఫస్ట్లో పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకున్నాను. ఎందుకు పట్టించుకున్నావు? ఇప్పుడు విహార్ష్ అనే పేరు అంతా వినపడుతుంది కాబట్టి. అవును. అవునా? ఆ, అసలు నీకు ఈ సినిమాల్లోకి రావాలని ఎలా అనిపించింది విహార్ష్? అంటే సో ఫస్ట్ 2.5 years ఉన్నప్పుడు మ్మ్. ఒక చిన్న ర్యాంప్ వాక్ చేశాను. మ్మ్. మా మమ్మీ డాడీని నా కాన్ఫిడెన్స్ చూసి ఎందుకు సినిమాలలో కూడా ట్రై చేయొచ్చు కదా అని అన్నారు. మ్మ్. అప్పుడు 4.5-4 yearsలోనూ ఒక యాడ్ వచ్చింది, ఓకే. ఫస్ట్ యాడ్. ఓకే, 2.5 years అప్పుడు వాక్ చేసినప్పుడు నీకు కాన్ఫిడెన్స్ చూసారా మమ్మీ డాడీ? కాన్ఫిడెన్స్ చూసి అప్పుడు యాక్టింగ్లో పెట్టారు. వెరీ నైస్. అయితే విహార్ష్, ఫస్ట్ నీకు సినిమా అవకాశం ఏది వచ్చింది? ఫస్ట్ సినిమా రామారావు ఆన్ డ్యూటీ. అబ్బో, రవితేజ గారితో. ఆ, రవితేజ అంకుల్ ఏమన్నారు మిమ్మల్ని? ఏం అనలేదు, ఎందుకంటే చిన్న రోల్ కదా, సో ఎక్కువ ఇంటరాక్ట్ చేయలేదు అందుకే. కానీ హెల్ప్ చేశారు, హెల్ప్ చేశారా? కొన్ని సీన్స్లో హెల్ప్ చేశారు. ఏం చెప్పాడు ఆయన రవితేజ గారు? అంటే నువ్వు ఇలా చేయి, నేను ఇలా చేస్తా అని చెప్పారు. మ్మ్. అంటే ఇలా ఈ టైంకి ఈ మూమెంట్కి ఎక్స్ప్రెషన్ నేను ఈ టైంకి ఈ మూమెంట్కి వచ్చి నేను కాపాడుతాను ఆ మూవీలో అని చెప్పారు అలా. మ్మ్. అంటే నువ్వు కూడా దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ టైమింగ్తో చేసావంట కదా? అంత పర్ఫెక్ట్ కాదు, ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా అందుకే. అయినా కూడా మంచి పేరే వచ్చింది నీకు ఆ సినిమాతో. ఆ తర్వాత మామ మశ్చంద్ర అని సుధీర్ బాబు గారితో చేశాను. హర్షవర్ధన్ గారు డైరెక్టర్. ఓ, హర్షవర్ధన్ గారు డైరెక్టర్. ఆయన మంచి ఆర్టిస్ట్ కదా, తెలుసా నీకు? కామెడీ. దాని తర్వాత కొన్ని వెబ్ సిరీస్ చేశారు, ధూత, నాగ చైతన్య గారితో. దాని తర్వాత 11th Hour నా ఫస్ట్ వెబ్ సిరీస్ తమన్నా గారితో. అండ్ వైతరణి అని ఒక మూవీ రిలీజ్ అవ్వబోతుంది ప్రదీప్ రుద్ర గారితో అండ్ రష్మి గారితో. సో అలా చాలా అప్పుడే నీకు స్కూల్కి వెళ్ళే ఏజ్లో నేను వచ్చినాయి అసలు అన్నీ చెప్పావు, కానీ అన్నిటికంటే బాగా పేరు వచ్చిన అనగనగా చెప్పలేదు ఎందుకు? ఎందుకంటే అందరికీ తెలిసిందే. అయ్యోని ఏమని అంటే మూవీ రిలీజ్ అయింది, నా పేరు విహర్ష్, నేను ఈ క్లాస్లో ఉన్నాను, నేను ఇక్కడ అంటే ఈ మూవీలో ఇంత బాగా యాక్ట్ చేశాను, ఇంత బాగా యాక్ట్ చేయలేదు అలా. ఓకే, ఈ క్లాస్ ఏంటో, నీ క్లాస్ ఏంటో కూడా తెలుసా అందరికి? నాకు తెలియదు, నాకు చెప్పు. నా క్లాస్ 6th. 6th వచ్చా అప్పుడే. ఇప్పుడు 5th అయిపోయింది. 5th అయిపోయింది, 6th వచ్చేసావు. ఓ, అయితే ఇప్పుడు నువ్వు సినిమాలు చేస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారా? అది నాకు తెలియదు, అది మమ్మీకి తెలుసు. ఓకే, చాలా మమ్మీనే అన్ని మేనేజ్ చేస్తుంది. ఓకే, సరే, డబ్బులు టాపిక్ వచ్చేళ్ళకే నాకు తెలియదు మమ్మీ అంటున్నావు. ఆహా, చాలా పెద్ద ముదిరిపోయావు, అప్పుడే సినిమా ఆర్టిస్ట్ అయిపోయావు. అయితే విహాష్, అనగనగాలో పర్టికులర్గా సుమంత్ గారి సన్గా చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా రామ్ క్యారెక్టర్ మీరు చేశారు. రామ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చాలా సీన్స్లో ఏడుపు వస్తుంది.
ఎన్నిసార్లు ఏడ్చావు నువ్వు? నేను ఏడవలేదు. ఎందుకంటే నేనే యాక్టింగ్ చేశా గదా! అందుకే. కానీ లాస్ట్ కొంచెం ఏడ్చా. ఎందుకు? ఎందుకంటే ఎమోషనల్ సీన్ కాబట్టి. అది నీకు డైరెక్టర్ గారు ఇలా ఏడవమని చెప్పారా? హ్మ్. ఆ! చెప్తే దానికి మరి నీకు అప్పుడు ఏడుపు ఎలా వచ్చింది? అంటే ఏదో బ్యాడ్‌గా ఆలోచించాను. ఏం ఆలోచించావు బ్యాడ్‌గా? అంటే డ్యాడీ చనిపోతే, మమ్మీ చనిపోతే అలా. అయ్యో బాబోయ్! అలా ఆలోచిస్తే నిజంగానే గుండెలు పిండేసే అంత ఏడుపొస్తది ఎవరికైనా కదా! హ్మ్. హ్మ్. అంటే నీకు ఏదైనా సీన్ చెప్తే నువ్వు దాన్ని ఊహించేసి ఆలోచిస్తావా? అంతే. నీకు ఎలా వచ్చింది ఈ థాట్, ఆ ప్రాసెస్? ఎలా వచ్చిందో తెలీదు. హ్మ్. కానీ ఆహ్, ఎలా వచ్చిందో తెలీదు. మరి ఇప్పుడు స్కూల్లో ఇప్పుడు మీరు ఈ 'అనగనగా' సినిమాలో హ్మ్. ఇప్పుడు ఎంత ఎట్లాంటి ప్రాబ్లమ్ వచ్చింది నీకు? సరిగ్గా మార్కులు రావట్లేదు, గుర్తుండట్లేదు. హ్మ్. అలాంటిది నీకు రియల్ లైఫ్‌లో గూడా వచ్చిందా ఎప్పుడన్నా? అవును. వచ్చినప్పుడు ఏం చేసేవాడివి? ఇంకా చదువుకునేవాడిని. అంతే. ఇంకా కొంచెం చదువుకునేవాడిని. కొన్ని మంచి మార్క్స్ వచ్చేవి. హ్మ్. అంటే ఔట్ ఆఫ్ 100% 70, 75% వచ్చేది. ఎందులో బాగా ఎక్కువ మార్కులొస్తాయి నీకు? ఇంగ్లీష్. ఇంగ్లీష్‌లో వస్తాయా? మిగతా మ్యాథ్స్‌లో రావా? మ్యాథ్స్ నాకు ఫేవరెట్ సబ్జెక్టే. హ్మ్. కానీ చదువుకోను. చదువుకోవా? ఫేవరెట్ సబ్జెక్ట్ కానీ చదువుకోను. ఎందుకు చదువుకోవు? ఎందుకంటే కష్టం ఉంటుంది. మళ్ళీ ఫేవరెట్ అంటావు, కష్టం అంటావు, చదువుకోనంటావు. బాగుంది నీది. ఏ స్కూల్ మీది? మాది బెతనీ హై సర్జాపూర్‌లో హ్మ్. అంటే బెంగుళూరులో. బెంగుళూరులో. హ్మ్. అవును బెంగుళూరు మీరు తెలుగు వెళ్ళే కానీ బెంగుళూరు ఎందుకెళ్లారు? ఎందుకంటే మా డ్యాడీ, మమ్మీకి అక్కడే జాబ్ దొరికింది కాబట్టి. ఓకే. మొత్తం మీ మమ్మీనే చూస్తారా? ఆ! ఓకే. మీ మమ్మీ, డ్యాడీ పేర్లేంటి? మా మమ్మీ పేరు దీప్తి. హ్మ్. మా డ్యాడీ పేరు కిషోర్. కిషోర్. ఇప్పుడు దీప్తి గారు, కిషోర్ గారు ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారు? 'అనగనగా' విడుదలైనాక చాలా మంచి పేరొస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు? హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్మ్. సాడ్ కూడా ఫీల్ అయ్యారు. అయ్యో! ఎందుకు సాడ్ ఫీల్ అయ్యారు? ఫస్ట్ హ్యాపీ చెప్పనా? సాడ్ చెప్పనా? హ్మ్. నాకైతే ఫస్ట్ హ్యాపీ జెప్పు. సరే. హ్యాపీ ఎందుకు ఫీల్ అయ్యారంటే, ఎందుకంటే ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఫస్ట్ మూవీ. పెద్దగా. పెద్దగా పెద్ద రోలు. అంటే నేను అందరిని ఏడిపించేశాను. ఎందుకంటే అందుకే హ్యాపీ. హ్మ్. సాడ్ ఎందుకంటే నేను అందరిని ఏడిపించేశారు. వాళ్ళు ఏడ్చారు. అందుకని బాధేసింది. బాధేసి సాడ్ ఫీలింగ్. మూవీలో బాధేశారు. హ్మ్. అవును. అప్పుడు సాడే ఉంది. మూవీలో అంత నువ్వెంత ఏడిపిస్తే అంత మంచి పేరొస్తది గదా! హ్మ్. మరి నీకు అలా ఎలాగా? వాళ్ళెందుకు సాడ్ ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఏడ్చారు కాబట్టి. ఆ ఏడ్చినందుకు ఫీల్ అయ్యారా? హ్మ్. మా ఇంట్లో గూడా మా అబ్బాయి చాలా సాడ్ ఫీల్ అయ్యాడు. హ్మ్. చాలా ఏడ్చాడు. వాళ్ళ మమ్మీ ఏడ్చింది హ్మ్. నీ సినిమాలో. నీకెక్కడ ఏడుపొచ్చింది ఆ సినిమాలో? నాకు లాస్ట్ క్లైమాక్స్ సీన్‌లో ఏడుపొచ్చింది. హ్మ్. ఆ 'చూడు చూడు' సాంగ్‌లో హ్మ్. ఎందుకంటే నువ్వు నాన్నవు కదా అని కొంచెం ఏడుపొచ్చింది. హ్మ్. అప్పుడు ఎలాగ మీ నాన్నని గుర్తు చేసుకున్నావా నువ్వు? హ్మ్. ఎలా ఏడ్చావు సీన్‌కొచ్చినప్పటికి? హుహు. హ్మ్. అంటే మూవీలో ఏడవలేదు. హ్మ్. క్లైమాక్స్‌లో మూవీలో ఏడ్చాను. ప్రివ్యూ ప్రివ్యూ చూసాక అక్కడ గూడా ఏడ్చాను. బాగా అలా ఆ! ఏడుపొచ్చేసింది. లాస్ట్ సీన్‌లో. హ్మ్. అండ్ ఆ బీచ్ సీన్‌లో గూడా ఎందుకంటే నువ్వు నాన్న గూడా ఎందుకని ఇక్కడ కొంచెం హార్ట్‌కి టచ్ అయింది. ఓహ్! నీకు హార్ట్‌లో ఎమోషన్స్ ఏమేమి ఉంటాయో తెలిసిపోయిందా? హ్మ్. ఏమేముంటాయి? హ్యాపీనెస్, హ్మ్. సాడ్‌నెస్, ఫియర్‌నెస్ అంతే ఉంటుంది నాకు. ఇంతే ఉంటదా? ఆ! ఓకే. అయితే ఇప్పుడు ఇది చూసేసినాక నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నువ్వు చాలా చేశావు సుమంత్ గారితో. హ్మ్. అంటే నేను కాంప్లిమెంట్స్ ఏం చదవను. ఎందుకంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ మా మమ్మీ దగ్గర ఉంది కాబట్టి. హ్మ్. కానీ ఒక్కొక్క కాంప్లిమెంట్ కొంచెం గుర్తుంది. హ్మ్. "నువ్వు చాలా చేశావు. అందరిని ఏడిపించేశావు. మా ఇంట్లో అందరూ ఏడ్చారు. హ్మ్. ప్రీమియర్‌లో గూడా నేనొచ్చినప్పుడు ఏడ్చాను. హ్మ్. ఇంట్లో వచ్చాక అక్కడ గూడా మూవీ చూసి ఏడ్చాను. 'చూడు చూడు' సాంగ్ మొత్తం ఏడ్చాను. అంతే గుర్తుంది. అని ఎవరు జెప్పారు? తెలీదు. ఎవరో తెలీదు. తెలీదు.
అది మమ్మీకి తెలుసు. ఎందుకంటే మమ్మీ దగ్గర నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. నేను ఇన్‌స్టాగ్రామ్ చూడను కదా! అందుకే. ఇన్‌స్టాగ్రామ్ చూడకూడదు కదా! నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు. హ్మ్. ట్రూ కదా! ఆ! అది నువ్వు అందరికి మమ్మీ చెప్పొచ్చు ఏమవుతుందో ఇన్‌స్టాగ్రామ్‌లో, కానీ చూడలేను. కరెక్ట్. మమ్మీ, డ్యాడీలు చెప్పొచ్చు కానీ ఇండివిడ్యువల్‌గా ఎవరు ఇన్‌స్టాగ్రామ్ వాడొద్దని చెప్పు నువ్వు మన కిడ్స్‌కి. ఎవరు ఇన్‌స్టాగ్రామ్ వాడొద్దు. పిల్లలు మెయిన్‌లీ. మెయిన్‌లీ ఏ క్లాస్ దాకా? ఓన్లీ ఆఫ్టర్ 18+. గుడ్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా 18+ కిందకి వచ్చేసింది. హ్మ్. అంతేనా? హ్మ్. నీకు అర్థమైపోయింది. హ్మ్. యూ ఆర్ వెరీ గుడ్ బాయ్. ఇప్పుడు 18 వచ్చిందాక నువ్వు కూడా ఇన్‌స్టాగ్రామ్ మెయింటైన్ చేయకు. అమ్మకే ఇవ్వు. హ్మ్. ఓకేనా? 21 వచ్చాక నేను వాడతా. 21 నేను 21. అందరికి 18 అని చెప్పావు. నువ్వు ఒక్కడివి బాగుండాలి. మిగతా వాళ్ళందరూ చెడిపోవాలా? అవును. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ 18+ వచ్చింది కదా! కానీ నాకు ఇన్‌స్టాగ్రామ్ అంతేం షాక్ ఏం లేదు. అందుకని 21లో వాడతా. షాక్ ఏమంటే షోక్ అని అంత ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు నీకు. ఇప్పుడు జస్ట్ రీల్స్ ఉంటాయి అంతే. అంతే ఏముంటది? ఉంటే రీల్స్ చేస్తాను. అది ఎడిటింగ్ అంతా నేను చేసి పోస్ట్ చేస్తా. మళ్ళీ క్లోజ్ చేసేస్తా. అంతే ఇంకేం చూడవు. ఆహా! అమ్మో! అయితే నీకు ఇన్‌స్టాగ్రామ్ గురించి చాలా తెలుసు అయితే. అమ్మో! నువ్వు మహా మేధావి. ఎన్ని రీల్స్ చేసావు ఇప్పటి వరకు? రీల్స్ ఏం చేయను. ఓకే. చేశానని చెప్పావు. ఏమైనా ఉంటే చేస్తానని చెప్పావు ఇప్పుడే. ఉంటే చేస్తా. ఓహ్! అంటే మమ్మీ, డ్యాడీ ఫ్రీ ఉంటే అప్పుడు చేస్తా. ఎందుకంటే నేనే రికార్డ్ చేయాలి. ఎందుకంటే నాకు ఎడిటింగ్ రాదు. సో మమ్మీ చేయాలి, లేకపోతే డ్యాడీ నువ్వు చేయాలి. ఇందాకేం చెప్పావు? నేనే రీల్ చేసేసి, ఎడిట్ చేసేసి, పోస్ట్ చేసాక అది పక్కన పెట్టేసి 21 ఇయర్స్ అప్పుడు. ఓహో! క్లారిటీగానే చెప్పావు అయితే. నేను మిస్ అయ్యానయితే. ఓకే. అయితే విహార్ష్ ఇప్పుడు మనం 'అనగనగా' సినిమా గురించి మాట్లాడదాం మొత్తం. 'అనగనగా' సినిమా వచ్చినప్పుడు ఎన్ని రోజులు డేట్స్ ఉన్నాయి? ఎన్ని రోజులు అని చెప్పారు మీకు షూటింగ్? ఎన్ని రోజులంటే ఒక 30-40 డేస్ చెప్పుంటారు. ఓహ్! మీరు అప్పుడు మరి నీకు అప్పుడు ఆ టైంలో స్కూల్ ఎలాగా? స్కూల్ ఎలాగా అంటే అది వాళ్ళు సినిమా షూటింగ్ అంతా స్ప్లిట్ చేసేవారు. అంటే 15 డేస్ జాన్వరికి, మార్చ్‌లో 18 డేస్, అదంతా కలిపి ఒక 30-40 డేస్. బ్రేక్ వచ్చినప్పుడల్లా బెంగుళూరుకి వెళ్ళి స్కూల్కి వెళ్తాను. మళ్ళీ పిలిస్తే వచ్చి షూట్ చేసేసి మళ్ళీ వెళ్ళి అక్కడ స్కూల్ వెళ్తాను. అప్పుడు మళ్ళీ స్కూల్లో వాళ్ళు ఏమనరా మీకు సపరేట్గా? ఓకే, ఈ అబ్బాయి పాపం మంచిగా యాక్ట్ చేస్తున్నాడులే అని చెప్పి పర్మిషన్ ఇచ్చారా నీకు? ఇస్తారు. ఇస్తారా? ప్రిన్సిపల్ మ్యామ్ ఇస్తుంది. ఏం పేరు ప్రిన్సిపల్ మ్యామ్ పేరు? సంగీత మ్యామ్. సంగీత మ్యామ్ మీకోసం మంచిగా సాక్రిఫైస్ చేసి, అయ్యో మంచి పిల్లోడు బాగా యాక్ట్ చేస్తున్నాడు, ముందు షూటింగ్ చేసుకున్నా తర్వాత. కానీ ఎగ్జామ్ టైంలో ఏ షూటింగ్ తీసుకోను. ఎందుకంటే ఎగ్జామ్ కదా. నాట్ అలౌడ్ ఆ టైం. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి. మరి ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి అన్ని పాస్ అవుతా వస్తున్నావా? ఇప్పుడు 5th పాస్ అయ్యావా? అయ్యా. మార్కులు ఎన్ని వచ్చినాయి? 75% అవుట్ ఆఫ్ 100. అవును. అన్ని సబ్జెక్ట్స్. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్కటి నీకు గుర్తున్నాయా? ఇంగ్లీష్ అవుట్ ఆఫ్ 51, ఇంగ్లీష్ అవుట్ ఆఫ్ 50 41 వచ్చింది. దాని తర్వాత మ్యాథ్స్ 39, 37 వచ్చింది. దాని తర్వాత సైన్స్ కొంచెం లోయే వచ్చింది. అంటే ఒక 27, 30 లాగా అలా. అబ్బో! అన్ని మార్కులన్నీ కూడా ఇలా అని చెప్తున్నావు. వెరీ గుడ్. అదే నీకు షూటింగ్ లేకపోతే ఇంకొంచెం ఎక్కువ వచ్చాయేమో. కొంచెం ఎక్కువ వచ్చేవి. ఎందుకంటే నేను చాలా క్లాసెస్ మిస్ చేశా కదా. సో నాకు అంత తెలీదు అందుకే. అయితే ఇప్పుడు సుమంత్ గారితో నువ్వు అన్ని రోజులు షూట్ చేసావు కదా. సుమంత్ గారు నువ్వు ఎలా ఉండేవాళ్ళు సెట్లో? అంటే మన ఇద్దరం, ఆయన చాలా కైండ్, డౌన్ టు ఎర్త్ ఒక పాయింట్. ఇంకో పాయింట్, ఆయన నాకు హెల్ప్ చేసేవారు. అంటే ఈ సీన్లో నేను ఏ డైలాగ్ అన్నా తడబడ్డాను అనుకో, ఆయన వచ్చి హెల్ప్ చేసి ఈ డైలాగ్ ఇలా కాదు, దీనికన్నా మంచిది ఇలా చెప్పు అని చెప్పేవారు. డైరెక్టర్ గారు కూడా అదే చెప్పేవారు. కొన్ని ఏడీస్ లైక్ దత్తా గారు, రాజు గారు, రాజన్న గారు, బంటి అన్న,
యశ్వంత్ అన్న, దీప్తి గారు వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేసేవారు. అంటే ఈ డైలాగ్ ఇలా చెప్పొచ్చు. సుమంత్ గారు కూడా చెప్పేవారు ఈ డైలాగ్ ఇలా చెప్పొచ్చు అని. ఓహ్! నీకు క్లారిటీ ఉంది దీనంతటి మీద. హ్మ్. అయితే విహార్ష్, ఇప్పుడు వీటన్నిటిలో గూడా నేను భలే భలే కష్టపడ్డాను. చాలా రీటేక్స్ చేశానన్న సందర్భం ఏంటి? సందర్భం అంటే? సందర్భం అంటే వాట్ ఇస్ ద సిట్యుయేషన్? ఈ పర్టిక్యులర్ సీన్‌లో ఆ! నేను చాలా ఎక్కువ రీటేక్స్ తీసుకున్నాను. అలా ఏం లేదు. అలా ఏం లేదా? మాక్సిమం హ్మ్. 5, 7 టేక్స్. క్లోజ్. హ్మ్. అంతే. మినిమమ్ హ్మ్. 3-1 హ్మ్. టేక్స్. 3-2-1 1, 2, 3 గదా చెప్పాలి. 2 ఒక్కటే కదా! 2 ఒకటే కదా! వెరీ నైస్. ఇప్పుడు కెమెరా యాక్షన్ అనగానే నువ్వు ఒకవేళ ఏడుపు కావాలనంగానే ఏడ్చేస్తావంట. నాకు నిన్న మీ డైరెక్టర్ గారు చెప్పారు. అవును. అలా ఎన్ని సార్లు ఏడ్చావు సినిమా మొత్తంలో? అంటే క్లైమాక్స్ షాట్ మొత్తం ఒకటి. హ్మ్. అది 'చూడు చూడు' చూడు చూడు సాంగ్ కాదు. మూవీలోనా? రియల్ లైఫ్‌లోనా? రియల్ లైఫ్‌లో చెప్పు, మూవీలో చెప్పు. ఫస్ట్ ఏం చెప్పాలి? ఫస్ట్ మూవీ చెప్పు. సరే మూవీది క్లైమాక్స్ హ్మ్. లాస్ట్ సీన్ ఆహ్, దాని తర్వాత అంతే అనుకుంటా. హ్మ్. ఇంక మిగతాదంతా నిన్ను హ్యాపీగానే చూసుకున్నారు. కానీ నువ్వు భయపడతా, భయపడతా ఆ! ఉన్నట్టు నటించావు. డ్యాడీ హాస్పిటల్‌కెళ్తారు. ఆ! నేను డ్యాడీని చూడలేను. హ్మ్. ఆహ్, ఆహ్, డ్యాడీని స్ట్రెచర్ మీద తీసుకెళ్తారు. అంతే. ఇట్లాగా. ఆ! హ్మ్. అన్నీ బానే ఇప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఒక సినిమా ఎన్ని రోజులైంది? చాలా రోజులైందా ఇదంతా జరిగి? హ్మ్. అందుకే నేను గుర్తు రావట్లేదా నీకు? హ్మ్. సరే రియల్ లైఫ్‌లో ఎన్ని సార్లు ఏడ్చావు? రియల్ లైఫ్‌లో క్లైమాక్స్ సీన్ ఏడ్చా. 'చూడు చూడు' సాంగ్ ఏడ్చా. ఆహ్, ఆ లాస్ట్ సీన్ ఏడ్చా. రియల్ లైఫ్ అంటావు, సినిమా గురించి చెప్తావేంది? అంటే హ్మ్. ఆ! రియల్ లైఫ్ అంటావేంది? అవును. ఇది రియల్ లైఫ్. ఓహ్! క్లైమాక్స్ సీన్‌లో ఏడ్చా. హ్మ్. అంటే రియల్ లైఫ్‌లో రియల్ లైఫ్‌లో సినిమా చూస్తా. ఆ! చూస్తూ హ్మ్. క్లైమాక్స్ సీన్‌లో అది ఏడ్చా. ఇందాకనే చెప్పేసావు మాకు. అట్లా కాదు. ఇప్పుడు నీకు కూడా డైరెక్టర్ గారు ఏం చెప్పారు? అబ్బాయి అసలు ఎంత టాలెంట్ అంటే విహార్షు. నేను ఇలా ఇప్పుడు ఏడవాలి అనంగానే టక్‌మని ఏడ్చేసేవాడు. హ్మ్. చాలా భలే చేశాడు సినిమాకి. నాకు చాలా హెల్ప్ అయ్యాడు అని చెప్పాడు. హ్మ్. నీ గురించి ఎంత మంచిగా చెప్పాడు డైరెక్టర్ సన్నీ. అవును. ఆ! అది నేను అడుగుతుంది. అప్పుడు అది ఓకే. నాకు సినిమాకి సంబంధించి నువ్వు చెప్పేసావు. హ్మ్. రియల్ లైఫ్‌లో అసలు నువ్వు లైఫ్‌లో ఎప్పుడు ఏడవలేదా? ఓహ్! అలాగా! ఆ! చాలా సార్లు ఏడ్చా. ఎందుకు? ఎందుకంటే మమ్మీ, డ్యాడీ తిడతారు కాబట్టి. ఎందుకు తిడతారు? నేను సరిగ్గా హోంవర్క్ చేయకపోతే. తిడతారు ఆబ్వియస్‌గా. ఆ! మరి ఇప్పుడు సినిమా చూసినాక మారతారా వాళ్ళేమన్నా? ఆహా! మారరు. హోంవర్క్ హోంవర్కే. ఆ! నువ్వు చెప్పాల్సింది కదా! కాదు మా సినిమా చూడు బొమ్మలతో కథలు చెప్పమన్నారు. అలా చెప్పాలని చెప్తావా మరి? చెప్పా కానీ వినలే. చెప్పావా? హ్మ్. ఇంకా ఇంకేం కబుర్లున్నాయి నీ దగ్గర? ఇంకేం లేదు. తమన్నా గారితో ఎన్ని సీన్‌లు యాక్ట్ చేసావు? ఎన్ని సీన్‌లంటే ఒక 5, 10 సీన్స్‌లో యాక్ట్ చేశా. ఒక సీన్ నేను కిడ్నాప్ అయ్యా. హ్మ్. అది వేరే యాంగిల్స్‌లో తీశారు. సో, అది 5 ఒక 3, 4 టేక్స్. హ్మ్. దాని తర్వాత తమన్నా గారు నాకు మూవీలో ఆ వెబ్ సీరీస్‌లో ఒక స్టోరీ చెప్తారు. 'రెడ్ రైడింగ్ హుడ్' అని. అది మళ్ళీ వేరే యాంగిల్స్‌లో తీశారు. అది ఇంకో 2, 3 టేక్స్. ఓకే. అయితే ఇప్పుడు నాకు పర్టిక్యులర్‌గా కావాల్సిందేంటంటే, నువ్వు ఈ సినిమా తర్వాత హ్మ్. ఇంకా బాగా చాలా ఈ అబ్బాయి ఎవరో చాలా బాగున్నాడు. బాగా చేద్దాం అని జెప్పేసొస్తే హ్మ్. అందరితో చేస్తావా సినిమాలు తెలుగులో? చేస్తా. చేస్తావా? చేస్తా. ఎందుకు ఎంజాయ్ జేస్తున్నావు? సినిమా అనంగానే ఫేస్‌లో బ్లష్డ్ అవుతున్నావు? ఎందుకంటే కెమెరా ఉంటుంది. హ్మ్. నేను బిగ్ స్క్రీన్‌లో ఉండే ఛాన్స్ ఉండొచ్చు. హ్మ్. అందరికీ ఆహ్, ఆహ్, అందరికీ కాదు. కొంచెం ఫేమస్ అవ్వచ్చు. అందుకు. అందుకు. అప్పుడైతే నువ్వు ఏ హీరోలు, ఏ ఆర్టిస్ట్‌లు నీకిప్పుడు ఫేమస్ అయినోళ్ళు బాగా తెలుసు? ఫేమస్ అయ్యారా? హ్మ్. ఇప్పుడిప్పుడు. హ్మ్. ఇప్పుడిప్పుడు తెలీదు. హ్మ్. అల్లు అర్జున్ గారు, హ్మ్. నాగ చైతన్య గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, ఆహ్,
అంతే గుర్తుంది. అంతే గుర్తుంది. ఇంకా చాలా ఉన్నారు కానీ అంతే గుర్తుంది. అసలు నీకు ఎవరంటే ఇష్టం? ఏ ఏ ఏ హీరో అంటే నీకు బాగా ఇష్టం? ఫ్యాన్స్? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారా? ఎందుకు అల్లు అర్జున్ గారంటే ఇష్టం? ఎందుకంటే ఆయన డాన్స్ మూవ్స్ చాలా బాగుంటాయి. హ్మ్. అండ్ స్టైల్ అండ్ హుహు. యాక్షన్ సీక్వెన్స్. అబ్బో! సూపర్. నీకు డాన్స్ వచ్చా? రాదు, రాదా? నేర్చుకుంటున్నా నేర్చుకుంటున్నావా? ఎక్కడ? కొంచెం కొంచెం. కొంచెమా? ఆన్లైన్ క్లాసెస్. డాన్స్ కూడా ఆన్‌లైన్ క్లాస్ ఉంటదా? ఈ కరోనా వచ్చి నాకు అన్నీ ఆన్‌లైన్ క్లాసెస్ అయిపోయి భలే ఇబ్బంది పెడుతున్నాయి కదా విహార్. ఆన్‌లైన్ ఏంటి లైవ్లీగా చేస్తే నీకు బాగా అవును, కానీ నేను ఉండే చోటలో హ్మ్. దగ్గరలో ఉన్న డాన్స్ స్టూడియో లేదు, అందుకే ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నాం. ఓకే. బాగా వస్తుందా ఇప్పుడిప్పుడే? మ్మ్. హ్మ్. కొంచెం కొంచెం వచ్చు. ఏ మూవ్స్ వచ్చినాయి బాగా నీకు? ఒక మూవ్ ఎయ్యి చెప్తాను. ఆ, ఒక డాన్స్ మూవ్ ఎయ్యి. వెయ్యనా? ఆ! నించోవాలా? నించొని ఎయ్యి. a la cripta. Dame tu cosita, dame tu cosita, ay. అయితే ఇప్పటివరకు మనం బాబుని చూసాం మనం. ఎంత బాగా చేశాడు 'విహర్ష్' అనేది. 'అనగనగా' సినిమా గురించి అటన్నిటి గురించి ఎంతో బాగా మాట్లాడాడు. కాకపోతే నా ఉద్దేశ్యం ఏంటంటే చాలామందికి వాళ్ళ పిల్లలు చాలా ముద్దుగుంటారు. చాలామందిని సినిమాల్లో తేవాలని ఉంటది కానీ వాళ్ళు ఎక్కడొకక్కడ స్ట్రక్ అయిపోతారు. ఈ స్ట్రక్ అయిపోయే క్రమం ఎలా తప్పించుకొని బయటికి రావాలనేది చెప్పడం కోసం నాకు కిషోర్ గారు వచ్చారు ఇప్పుడు. మన 'విహర్ష్' వాళ్ళ ఫాదర్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి కిషోర్ గారు. నమస్తే అండి. కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. మీ బాబు గురించి మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా చాలా ముద్దుగా ఉన్నాడని ప్రతి ఒక్కళ్ళు. అంటే మామూలుగా మాట్లాడి మన చుట్టాలు ఎవరో చెప్తే అది ఓకే గానీ, ఇప్పుడు యూనివర్స్ అంతా గూడా సినిమా అంతా చూసి మీ అబ్బాయి గురించి మాట్లాడుతున్నప్పుడు వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్స్? అంటే కొత్తగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంతవరకు ఇంతవరకు ఎప్పుడు ఇలా రాలేదు. ఎప్పుడు స్కూల్లో ఇది చేసేవాడు, అది చేసేవాడు అని చెప్పడమే కానీ ఇప్పుడు వీఆర్ ఫీలింగ్ వెరీ గుడ్. కొత్త ఫీలింగ్లా ఉంది అది. ఓకే. It's very good. అయితే ఇప్పుడు మీకు పిల్లల్ని కూడా చెప్తారు కదా సార్. వాళ్ళు ఎలాగా మీ అబ్బాయి స్కూల్లో ఎలా ఉంటాడు? ఎంత యాక్టివ్‌గా ఉంటాడు? ఎంత బాగా చదువుతాడనేది ఏమన్నా ఐడియా ఉందా? స్కూల్లో బాగానే చదువుతాడు. అదే మొన్నే రీసెంట్గా 5th క్లాస్ కంప్లీట్ అయ్యాడు. సో హీ స్కోర్డ్ అరౌండ్ 70% మార్క్స్. అది చెప్పాడు ఎంత? 70%. సో స్కూల్లో అంటే ఎప్పుడు అన్అటెంటివ్‌లా ఉంటాడు కానీ ఈ కీప్స్ ఆన్ లిజనింగ్. ఓకే. సో అటు ఇటు చూస్తూ ఉంటాడు కానీ మైండ్ అంతా దాని మీదే ఫోకస్‌లో ఉంటాడు. ఫోకస్‌లో ఉంటుంది. నాకు నిన్న దర్శకుడు సన్నీ గారు మాట్లాడారు. హ్మ్. సార్ సెట్‌లో ఉన్నప్పుడు కూడా అక్కడక్కడక్కడ ఆడుకుంటున్నట్టు ఉంటాడు కానీ వన్స్ ఒకసారి తీసుకొచ్చి ఇదిగో ఇది సీన్ అని చెప్పగానే హి ఈస్ యాక్టెడ్ వెరీ వెల్. గ్రాస్పింగ్ పవర్ చాలా చాలా ఎక్కువ. బాగుంటుందని చెప్పాడు. కంగ్రాచ్యులేషన్స్ విహాన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ఫాదర్ పక్కన కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే ఎలా ఉంది నీకు? బాగానే అనిపిస్తుంది, ఆ. హ్యాపీగా అనిపిస్తుంది. అయితే మీ ఫాదరు మీకు అన్ని కొనిస్తాడా? మీ మమ్మీ కొనిస్తుందా? అదే ఫాదరే కొనిస్తాడా? ఆ, మమ్మీ కొడుతుందా? స్ట్రిక్ట్. స్ట్రిక్టా? ఏం స్ట్రిక్ట్ చేసి ఏం చేసింది? ఏమి ఇవ్వలేదు నీకు? ఏమి ఇవ్వలేదని కాదు, కానీ ఎప్పుడు చదవమంటుంది, చదవమంటే మంచిదే కదా. కానీ నాకు నచ్చదు. నచ్చుతుంది. అమ్మో, సినిమాలాగానే. అనగనగా సినిమాలో కూడా అంతే కదా. ఎప్పుడు చదువుకోవటం కాదు, ఇలా ఇలా కథల్లాగా చెప్పాలని. మీకు కూడా స్టడీస్లో కథల్లాగా చెప్తే ఓకేనా నీకు? అవునా? ఓకే. ఓకే. అయితే మరి ఇప్పుడు స్టడీ వ్యవస్థ అంతా మార్చాలి. మీకు ఎలా అనిపించింది సార్? ఐడియా ఎలా అనిపించింది? డైరెక్టర్ గారి ఐడియా? ఐడియా వాస్ వెరీ గుడ్. సో మెయిన్ ఏంటంటే ఆ సన్ ఫాదర్ బాండింగ్. సో మేము కూడా ఇంట్లో అలానే ఉంటాము. సో నాకు కనెక్ట్ అయింది, వాడికి కనెక్ట్ అయింది. ఫస్ట్ మన మీద సినిమా తీస్తున్నారా అనిపించింది నాకైతే. సో ఓవరాల్ అంటే ఆ పాత్ర కానీ ఆ స్టోరీ కానీ. అయితే మీరు వ్యాస్ అంటారు. అంటే వ్యాసం చెప్పను, ఆ కనెక్షన్ అలాంటిది. అయితే మీ వైఫ్ అయితే బాగీనేనా? బాగా ఏం కాదు. ఏంటి బాగీ క్యారెక్టర్లో మీ మమ్మీని ఎప్పుడైనా చూసుకున్నావా? చూడలేదు, అసలు సంబంధం లేదు మీ మమ్మీకి బాగీకి. మీ మమ్మీ బాగీ అంత స్ట్రిక్ట్ కాదా? కొంచెం స్ట్రిక్ట్ కానీ అంత కాదు. కొంచెం స్ట్రిక్ట్. ఎక్కడుంటారు బెంగళూరులో సార్? బెంగళూరు సర్జాపురంలో ఉంటాం. సార్ చెప్పారు.
అక్కడ మరి ఇప్పుడు ఇంత ఇంట్రెస్ట్‌గా ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ అసలు మీరు మీ బాబుని సినిమాల్లోకి పంపించొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకెప్పుడొచ్చింది? అంటే బెంగుళూరులో అప్పుడప్పుడు ఫ్యాషన్ షోస్ అవన్నీ జరుగుతుంటాయి. ఓకే. సో, ఒకసారి అలానే ఆహ్, ఒక ఫ్యాషన్ షోకి అలా తీసుకెళ్ళాం వీడిని. అది జూనియర్ ఫ్యాషన్ షో అదే ర్యాంప్ వాక్స్ అలా జరుగుతుంటాయి. హ్మ్. అందులో రిజిస్టర్ చేసుకొని ఒక 2½ ఇయర్స్ అప్పుడు ఊరికే నడిపించాం. సో, హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట అప్పుడు. సో, ఎవ్రీ అదర్ కిడ్ వర్ లైక్ క్రయింగ్ ఆర్ దే వర్ వెరీ అఫ్రైడ్ టు కమ్ ఆన్ ద స్టేజ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే. వచ్చి అందరికి చేయి చూపించడం అదంతా ఎక్కడ కాన్ఫిడెన్స్ బాగానే ఉంది. ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పి. సో, అప్పటి నుంచి ట్రై చేస్తా ఉన్నారు. అంటే అప్పుడే ట్రై చేస్తున్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ద హార్డ్ వర్క్ ఇస్ డన్ బై హిస్ మామ్. హ్మ్. సో, ప్రతి వీక్ అందరికి ప్రొఫైల్స్ పంపించటం, అందరికి అప్డేట్ చేయటం. సో, ఆల్ ద హార్డ్ వర్క్ మేజర్ అంటే వర్క్ ఇస్ ఎక్కడెక్కడ డన్ బై. ఏ ప్రొడక్షన్ హౌసెస్‌లో కిట్స్ కావాలి, ఇవన్నీ కూడా మరి మీకెలా తెలుస్తాయి? అంటే అందరికి ఒక మెసేజ్ పెడతాం. ఓకే. అంటే ఇది వీడి ప్రొఫైల్ ఇది అని చెప్పి. సో, బేసికలీ షీ బిల్డ్స్ ద నెట్వర్క్ అనమాట. ఓకే. ఆ నెట్‌వర్క్‌లో నెట్వర్క్ మేడం గారికి తెలిసిపోయింది. ఓకే. ఆ! వీళ్ళకి కావాలి రిక్వైర్మెంట్ అని. హ్మ్. వీళ్ళు అనగనగాకి ఆడిషన్ చేయడానికి ఎప్పుడు మీకు అప్రోచ్ వచ్చింది ఫస్ట్? అంటే ఇలానే కాస్టింగ్ గ్రూప్ హ్మ్. దే రీచ్డ్ అవుట్ టు విహర్ష్ ఓకే. హిస్ మామ్. సో, మేము అప్పుడు బెంగుళూరులో ఉన్నాము. సో, ఆయన సీన్ చెప్పారు. చెప్పి ఒకసారి ఆడిషన్ చేపించాం. ఫోన్‌లోంచి చేపించి పంపించాము. సో, ఆయన ఓకేగా నచ్చారు. హ్మ్. నాతో ఒకసారి రమ్మన్నారు ఇక్కడికి. ఓకే. సో, మేమేంటంటే ఒకసారి మేము బెంగుళూరులో ఉంటాం కదా! సో, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2, 3 ఆడిషన్స్ పెట్టుకున్నట్టు అన్ని వచ్చేస్తాం అనమాట. ఒక ఓకే. 2, 3 డేస్ అలా. ఓకే. వచ్చి హోటల్‌లో ఉండి ఒక 2, 3 ఆడిషన్స్ అలా ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతాం. ఓకే. సో, అలా వచ్చినప్పుడు సన్నీ గారిని కలిసాము. సో, ఆయన ఈయనకి విహర్ష్‌కి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సీన్. సో, హీ డిడ్ ద ఆడిషన్. సో, అదే మన ఫీవర్ సీన్ ఆ! చేశారు. ఫస్ట్ ఫీవర్ సీనే చేయించారట కదా! ఫీవర్ సీన్ చేశారు. అక్కడ కో రైటర్ దీప్తి గారు ఉన్నారు. అవును. దీప్తి గారు చెప్పారు. అవును. మన సన్నీ గారు ఉన్నారు. ఇద్దరు ఏడ్చారు హ్మ్. అప్పటికే. అప్పటికే. ఆడిషన్‌కే ఏడ్చారు. ఆడిషన్‌లో ఈ అబ్బాయి చేసినప్పుడే ఏడ్చారా? ఆ! ఓహ్! ఏం చేసావు ఆడిషన్‌లో చెప్పు ఆ నాకోసారి? ఫీవర్ సీన్ చేశాను. ఆ ఫీవర్ సీన్ ఇప్పుడు చెయ్యి. హ్మ్. డైలాగ్ ఏంటి? డైలాగ్ ఏంటి చెప్పు? ఆ! రామ్, నీకు ఆ! తెలుసు కదా అన్నం తినకపోతే ఫీవర్ వస్తుందని. చెప్పు. ఎందుకు తినలేదంటే ఫీవర్ వస్తుంది. హ్మ్. ఫీవర్ వస్తే హాస్పిటల్ దగ్గర నీతో పాటు జాయిన్ చేయొచ్చని తినలేదు డాడీ. అమ్మ బాబోయ్! ఇప్పుడే ఎంత ఫాస్ట్‌గా యాక్ట్ చేసేసావు. యాక్షన్ కెమెరా అనగానే రెడీ అయిపోతున్నావా? ఓహ్! వెరీ నైస్. చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. మనం ఫస్ట్‌లో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు లేనప్పుడు ఈస్ వెరీ కాన్ఫిడెన్స్. అదే. అంటే ఆ ఏజ్ గ్రూప్‌కి అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తది? అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఇలా మోటివేట్ చేసారా? అంటే మోటివేట్ అని కాదు. అంటే నేను మా వైఫ్ ఎవ్రీడే ఫస్ట్ డే ఫస్ట్ షోస్. ఆ! యూ ఆర్ ద సినిమా బఫ్స్. ఆ! ఓకే. సో, అలా వీడికి కూడా సినిమాలు అలవాటు చేసాం. ఎప్పుడు టైం కుదిరినా సినిమాలు చూస్తాం. సినిమాలు కూర్చొని చూస్తావా? ఇంట్లో చూస్తా. వెరీ నైస్. అన్ని సినిమాలు చూస్తాం. సో, సినిమాలు చూసేప్పుడు చెప్తాం, "అరే చూడు ఎలా యాక్ట్ చేశారు, ఆయన హీరో గారు ఎలా యాక్ట్ చేశారు, చూడు ఒకసారి అలా చేయగలవా అలా చేయ." సో, అలా కొంచెం లైక్ హ్మ్. అన్ఇంటెన్షనల్లీ ఆటోమేటిక్ తెలియకుండానే తీసుకెళ్లారు. తెలియకుండానే వాడి మైండ్‌లో అది పెట్టాం అనమాట. చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. బెంగుళూరు అంటున్నారు. ఎక్కడ మీరు? నాది విజయవాడ, ఓహ్! వైఫ్‌దేమో హైదరాబాద్. ఇక్కడే లోకలే. లోకలే. మరి హైదరాబాద్ వచ్చినప్పుడు హోటల్‌లో ఉంటామని చెప్తున్నారు. అంటే రీసెంట్‌గా మా మమ్మీ వాళ్ళు కూడా అక్కడ షిఫ్ట్ అయిపోయారు ఓకే. హైదరాబాద్. సో, ఇదివరకు ఉండేది ఇక్కడ మలక్పేటలోనే ఉండేవాళ్ళం ఎదురుగా. ఓకే. సో, 1½ ఇయర్ బ్యాక్ వి షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఓకే. సారీ బెంగుళూరు. బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యారు. సో, జాబ్ పర్పస్ మీద. ఏ కంపెనీలో చేస్తారండి? నేను AT&Tలో సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌గా చేస్తాను. ఓకే. ఓకే. సూపర్. ఏం చేద్దామని ఫైనల్‌గా మీ అబ్బాయిని? హీరోనే. హీరోనే. హీరోనే అంటే అదే ఇంకా ఇప్పుడు హీ ఈజ్ ఓకే విత్ యాక్టింగ్. సో, మేబీ ఫ్యూచర్‌లో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిస్ థింగ్. కానీ హిస్ మైండ్. ఈ అబ్బాయి టైంలో నేను చూస్తున్న వాళ్ళలో చైల్డ్ ఆర్టిస్ట్‌లో చాలా బాగా చేసిన వాళ్ళు భరత్, శ్రీను వైట్ల గారు ప్రతి సినిమాలో చేసేవారు కమెడియన్‌గా. చాలా ఫేమ్ అయిపోయినాక సడన్‌గా వాళ్ళ గ్రోయింగ్ స్టేజ్ ఉంటది. సడన్‌గా ఆ ఏజ్ కొంచెం ఎవరైనా సరే ఆడపిల్లైనా, మగపిల్లైనా కొంచెం
అన్సెటిల్డ్గా ఉంటారు. ఈ గ్రోయింగ్ పెరిగే టైము ఇవాళ స్క్రీన్ మీద పెట్టిన ఫేస్ కను ఆఫ్టర్ 2 months స్క్రీన్ మీద పెట్టిన ఫేస్కి సంబంధం ఉండదు. ఆ టైంలో ఏం చేస్తారు? టైంలో హీ విల్ స్టడీ. అదే స్టడీస్ కూడా మంచిగానే ఉన్నాడు, క్లవర్గా చెప్తున్నాడు అన్నీ, ఏ మార్క్స్ ఎన్ని వస్తాయి ఏంటనేది. అబాకస్లో కర్ణాటకలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఓ మరి మ్యాథ్స్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే కానీ చేయటం కొంచెం నేను తిడుతూ ఉంటా కాబట్టి ఇప్పుడు మ్యాథ్స్ నేను చెప్తా. ఓకే. సో నేను కూడా అదే చెప్తాను, నువ్వు ఫస్ట్ బేసిక్ నేర్చుకో. బేసిక్ ఏమంటే ఫస్ట్ అంతా మైండ్లో చేసేస్తాను, నువ్వు మైండ్లో చేసి నువ్వు రాయి, ఒక్కొక్క స్టెప్ రాసి నాకు చెప్పు అంటే ఫస్ట్ డైరెక్ట్ లాస్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతాను. ఆన్సర్ వచ్చు కదా అని ఆన్సర్ రాశారు. సేమ్ ప్రాబ్లం అండి ఈ జనరేషన్ కిడ్స్తో. నేను కూడా చూస్తున్నాను కదా, ఆన్సర్ మాకు తెలుసు కదా మేము రాసేస్తూ ఉంటారు. ఆన్సర్ ఎక్కడి నుంచి కాపీ కొట్టావా అనేది వాడికి తెలియదు కదా. నువ్వు స్టెప్పులు వేసావనుకో వచ్చేస్తుంది. ఇది వీళ్ళకి బేసిక్స్ తెలియదు పాపం. అదే ఫస్ట్ బేసిక్ స్ట్రాంగ్ ఉంటే నీకు ఏ సమ్ ఎప్పుడు ఇచ్చినా ఎలా తిప్పించినా నువ్వు చేసేయగలవు. అది నా కాన్సెప్ట్ ఎప్పుడు. కరెక్ట్. అయితే సార్ సినిమా గురించి ఒకసారి మళ్ళీ మాట్లాడతాను. అయితే అనగనగా సినిమా చూసిన తర్వాత మీరు విన్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి సార్? బెస్ట్ కాంప్లిమెంట్ చాలా ఉన్నాయి, అంటే ఇప్పుడు సడన్గా చెప్తే గుర్తు రావట్లేదు. అంటే సుమంత్ గారు కానీ వీళ్ళు మీతో మాట్లాడుతుంటారు కదా. ఎవ్రీవన్ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్ రోల్. సో ఎవ్రీవన్ లవ్ దిస్ రోల్ అండ్ ఎవ్రీవన్ అంతా చాలా చాలా బాగుంది అందరూ. మీరైతే క్లౌడ్ లైన్లో ఉంటారు. దీప్తి గారు ఎలా ఉన్నారు? షీఈ్ ఆల్సో క్లౌడ్ నైన్, బట్ షీఈ్ బిజీ విత్ మేనేజింగ్ హిస్ ఇన్స్టా. అవునట్టు కదా చెప్తున్నారు. ఇన్స్టా కూడా ఆయన 21 దాకా చేయడం ఎప్పుడు యూజ్ చేయలేదంట. ఇన్ని రిప్లైలు ఇన్నివి బాబోయ్. ఎంతమంది ఉన్నారు ఇన్స్టాలో ఫాలోవర్స్? 1000 ఉన్నారు. అదే ఇన్స్టాలో అంటే ఆ బాబు పేరు ఏమైనా ఉంటుంది? విహర్ష్ 2013. విహర్ష్ 2013. యా 2013 బాగున్నా. 2013 బాగుంది. ఏది డేట్ ఆఫ్ బర్త్? October 25th. ఓ నాది October 6th. వెరీ నైస్. అంత డాడీ సన్ సేమ్. అందుకే నీకు ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చిందేమో విహర్ష్, అవునా? అదే ఇన్స్టెంట్గా అందుకే కనెక్ట్ అయ్యాడు. చాలా అంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా అరే ఒక ఎమోషను, ఒక అంటే ఫస్ట్ 20 minutes కనుక మనం స్లోగా మూవీలోకి వెళ్ళగలిగితే మిగతా సినిమా అదే చూపించేస్తుంది. అదే అంత కాన్ఫిడెన్స్. ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చిందో అర్థం కాలేదు, అంత తొందరగా వచ్చేసింది అనిపించింది ఇంటర్వెల్. దాని తర్వాత క్లైమాక్స్ కూడా తొందరగా అయిపోయింది. కానీ చాలా మందికి ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే ఎప్పుడో ఒక సీన్ వస్తుంది, కానీ త్రూ అవుట్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లీడ్ సీన్స్ ఇవి. అన్నీ చేయటం అనేది మాత్రం నిజంగా చాలా పెద్ద విషయం. నేను ఇందాక మీ అబ్బాయికి డబ్బులు ఫస్ట్ శాలరీ ఎంత వచ్చిందంటే అంత మా మమ్మీనే చెప్పాడు. అడికి అవన్నీ ఇంకా అలవాటు చేయాలి, అవన్నీ అవే ఫ్రమ్ ఆల్ దట్. యా అంటే నిజంగా కూడా కరెక్ట్. ఎస్ ఎస్ అవి అబ్బాయికి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆర్టిస్ట్ పరంగా అది పర్ఫెక్ట్, కానీ మీరు చేసే పని అంతా కూడా సూపర్ సార్. అందుకనే నేను ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూలోకి పిలవడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే కిడ్స్ని ఎలా డీల్ చేయాలో అలానే డీల్ చేస్తేనే వాళ్ళు కిడ్స్ లాగా ఎంజాయ్ చేస్తారు. అదర్వైజ్ ఇప్పుడు మనం చూస్తుంటే వేరే షోస్లో చాలామంది పిల్లలకి చాలా అపోజ్ వస్తుంది, ఎందుకు పిల్లలతో ఇలా చేపిస్తున్నారు, కానీ మీరు అలా చేయట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నిజంగా కూడా ఒక ఆదర్శవంతమైన మదర్ ఫాదర్ లాగా. కాకపోతే మీ అబ్బాయి ఏంటి ఒక్కడే కిడ్ ఏంటి? అదే ఫోకస్ అంతా వీడి మీదే ఉండాలి కదా. ఇంకా నువ్వు కూడా వద్దని చెప్పావు మమ్మీ డాడీకి, నేనే ఉండాలి ఇంకెవరు తమ్ముడు చెల్లెళ్ళు ఉండకూడదని చెప్పావు. తమ్ముడు కావాలా? సరే తమ్ముడు కావాలని చెప్తున్నాడు సార్ ఇందాకే. తమ్ముడు కావాలా? ఓకే. తమ్ముడు వస్తే ఏం పేరు పెడతావు? విహర్ష్ 2. తెలీదా? ఎనీవేస్ సూపర్బ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగా చేసావు, చాలామంది నేర్పించావు. ఎంతోమంది అరే ఈ పిల్లాడు చాలా బాగున్నాడే, నిజంగా సుమంత్ కొడుకుంటే ఇలానే ఉంటాడా అన్నట్టుగా అందరూ ఆలోచించారు. దానికి నువ్వు చాలా కష్టపడి వర్క్ చేసావు, చాలా బాగా యాక్ట్ చేసావు. సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మంచి మంచి సినిమాలు ఇంకేమున్నాయి సార్ కమిట్మెంట్స్ మనోడికి? కమిట్మెంట్స్ ఇప్పుడు ఒకటి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, వైతర్ని అని. మన ప్రదీప్ రుద్ర గారు, రష్మి గౌతమ్ గారు. అవును, రష్మి గౌతమ్ గారు, ప్రదీప్ రుద్ర గారు సినిమానా? ఓకే, వెరీ నైస్. సో దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్ విచ్ వి టాట్ హిమ్, లైక్ ఎవరిని పేరు పెట్టి పిలిచినా గారు అని లాస్ట్లో రావాలి. ఎస్. సో ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఇవ్వాలి నువ్వు. సో నువ్వు ఎంత పెద్దయినా యువర్ ఫీట్ విల్ బి ఆల్వేస్ ఆన్ ద గ్రౌండ్.
ఎస్. సో దట్ యూ నీడ్ టు థింక్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాం. వెరీ నైస్ అండి. అది ముందు మనం మన పిల్లలకి చెప్పాల్సిన ఫస్ట్ బేసిక్ థింగ్సే ఇవి. పెద్దవాళ్ళని గౌరవించాలి, మనం ఎక్కడున్నా సరే డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఇవన్నీ చెప్తే వాళ్ళకి కూడా పాపం అంటే హీరోయిన్ పేరు తెలియపోయిన హీరోయిన్ గారు అంటాడు. సో అది అలా అలవాటు రావాలి సార్. సో అలా చెప్తూ ఉంటాము. పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, అందరూ ఎంత పెద్ద అయినా దే ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. సో యూ షుడ్ బి ఆల్వేస్ లైక్ దట్. ఎప్పుడు పొగరు చూపించకూడదు, ఎప్పుడు ఇలా బ్యాడ్గా బిహేవ్ చేయకూడదు. కీప్ ఆన్ టెల్లింగ్ హిమ్. మరి ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలకి ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, వాళ్ళకంటూ ఒక లోకం ఉంటుంది. ఆ లోకాన్ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారు? వీటితో ఎప్పుడు షూట్ లేకపోయినా ఆడుతూ ఉంటాను. సో సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడు. సో ఐ ప్లే ఎక్స్బాక్స్ విత్ హిమ్, ప్లే స్టేషన్ ఓన్లీ ఆన్ ఇన్ సమ్మర్స్. అంటే ఇంకా వీళ్ళతో పాటు ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు వాళ్ళు అంటే సొసైటీలో ఉన్నారు. సో ఇప్పుడైతే ఈవినింగ్ 4కి వెళ్తే రాత్రి 9కి వస్తాడు. వెరీ నైస్. Batman ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? 15+. 15+ ఫ్రెండ్స్ ఉన్నారా? వెరీ నైస్. వాళ్ళందరూ ఏమన్నారు నిన్ను సినిమా చూసినాక? వాళ్ళకి తెలుగు రాదు కదా, సో చూడలేదు. చూడలేదా పాపం? తెలుగు రాకపోతే ఏమైంది? నువ్వు చెప్పొచ్చు కదా నేను ఇలా చేశానని. వాళ్ళకి తెలుసు కానీ చూడలేరు, ఎందుకంటే ఇది ఉంది కదా, వాళ్ళకి తెలుగు రాదు కదా, అందుకే. అయితే ఇప్పుడు అందులో నీ బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ ఏంటి? పూర్ణ, శివ్, రేహాన్, అరిహాన్, ఆరుష్, ఇంకా చాలా మంది ఉన్నారు. వెరీ నైస్. ఫ్యూచర్లో ఇప్పుడు కన్నడ సినిమా అన్ని లాంగ్వేజ్ చేయడానికి ప్రిపేర్ అయిపోయారా సార్? ఓన్లీ తెలుగు అనుకుంటున్నారా? మెయిన్లీ తెలుగు మీద. తెలుగు లేదా తమిళ్ కానీ. ఇప్పుడు మరి తెలుగు సినిమాలు ఈ మధ్య పెద్ద సినిమాలు అయితే వస్తున్నాయి, కానీ మీరు చెప్పే ఫస్ట్ షో చూడటానికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో అయితే చాలా చిన్న సినిమాలు చాలా స్ట్రగుల్ అవుతున్నాయి. బెంగళూరు దాకా కూడా రావట్లేదు, ఎక్కడో ఒకటి వస్తున్నాయి తప్ప. అప్పుడు ఎలా సార్ ఫ్యూచర్ ఎలా అనుకుంటున్నారు మీరు? సినిమాలో ఎలా పరిస్థితి ఉంటుంది అంటున్నారు? సినిమానే చూసేవాళ్ళు ఇప్పుడు ఎలానే చూస్తారు. దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నేనైతే నా ఇంటి పక్కన ఒక లోకల్ థియేటర్ టైప్ ఉంది, దానికి వెళ్ళిపోతూ ఉంటా. కన్నడ సినిమాలు కూడా చూస్తారా? నేను చూసేస్తా. వెరీ నైస్. సూపర్ సార్. ఇంకేమైనా చెప్తారా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి? మీది ఇంటర్వ్యూ మంచిగా వస్తుంది, మీకు సంబంధించిన రివ్యూలు చాలా బాగా వచ్చాయి మా దానిలో. మీరేం చెప్తారు ఫైనల్గా? సో సినిమా ఎలాగైనా కానివ్వండి, అందరూ మరి వేరేంటి, ఇది ఇస్ డన్ విత్ హోల్ హార్టెడ్. ఎవ్రీ వన్ గివ్స్ దేర్ బెస్ట్. సో ట్రై టు వాచ్ ద సినిమాస్. సో అందులో ఒకటి హీరోయిన్ వీళ్ళు కనిపించే వాళ్ళదే కాదు, బ్యాక్గ్రౌండ్లో చాలామంది చాలా పనులు చేస్తుంటారు. నాకు సినిమాకి అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో నీడ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్ అండ్ రెస్పెక్ట్ ద మూవీస్. సూపర్. ఇదండి, ఒక చిన్న పిల్లలు సినిమాల్లోకి వస్తే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఏం నేర్పాలనే విషయాన్ని విహార్ష్ ఫాదర్ చక్కగా చెప్పారు కిషోర్ గారు. చూస్తూనే ఉండండి, ఇలాంటి అనేక కొత్త విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల్.